వచ్చిన ఒక స్ట్రింగర్ ఆ ఏరియాలో అతను ఆ తుపాకీ చూసేసి మురిసిపోతుండేవాడు. తుపాకీ పట్టుకోవచ్చా, తీసుకోవచ్చా ఇట్లాంటిది. నాకు ఇది క్యాజువల్ గా అనిపిస్తుంది. మామూలుగా నేనేంటంటే ఆల్రెడీ నేవీలో వాటిట్లో కూడా వాడాను, చూశాను అంతకుముందు, కాబట్టి నాకు నార్మల్ గా అనిపిస్తుంది. అంటే నాది ఎంతసేపటికి కూడా మనం ఆడ నుంచి కొత్తది పబ్లిక్ కి సొసైటీలోకి ఏ పాయింట్ తీసుకెళ్తామనే చుట్టూతానే ఉంటది. నేను పోయే ప్లానింగ్ దగ్గర నుంచి వచ్చి అది ఫోకస్ అయ్యేదాకా కూడా. వీళ్ళకి అది కాదు కదా, అసలు నక్సలైట్ చూడడం ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఆ రోజు. ఆయుధాలు చూసినప్పుడు ఇచ్చా చూడొచ్చా ఇట్లాంటిది. అప్పుడే నేను తిట్టా, ఆ సింధూరం సినిమా చూసావు కదరా, అట్ట తయారైపోతావు పిచ్చాశాలు బాక అని చెప్పా. సీన్ కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత నిజంగానే పోలీసులు అతను అరెస్ట్ చేశారు. నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడని. అంటే అదొక పిచ్చ ఉంటది బేసిక్. అది ఆ పిచ్చ నుంచి బయటపడడం, ఆ పిచ్చ అనేది ఆ ఏజ్ లో కరెక్ట్ గా ఉంటది. యంగ్స్టర్స్ గా ఉండేటప్పుడు వాళ్ళకి ఈయన నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయిరా, ఆర్కే గారికి బాగా తెలుసురా, ఈయన దేవుజీ వాళ్ళకి బాగా క్లోజ్ రా, లేకపోతే వీళ్ళు ఇది చూసి ఇచ్చే గౌరవం వీళ్ళకి, లేకపోతే ఏంది వీళ్ళ దగ్గర. అరే నువ్వు నీ పెళ్ళంతో కాపురం చేయబాక, ఎవరి పెళ్ళం ఎవరితోనైనా కాపురం చేయొచ్చు, అదే గొప్ప సిద్ధాంతం అని చెప్తే ఎవడన్నా ఊరుకుంటాడు, చెప్పుచ్చు కొడతాడు. అంతే కదా, వీళ్ళ సిద్ధాంతం ఏంటి, సహజీవనం చేసుకోవచ్చు, పెళ్ళి అనేది దండగా, సనాతన ధర్మం సరే సనాతన ధర్మం దండగాని కొందాం పోనీ ఇళ్ళ దృష్టినే, పెళ్ళి అనేది దండగా, మనిషికి విలువ అంటే ఏంటి, ఎవరి కాళ్ళు కలవాలి, కాపురం చేసుకోవాలి, కానీ మాత్రం పెళ్లి చేసుకోవద్దు.